మన రాజకీయ నాయకులను ఎప్పుడూ ఓ ప్రశ్న అడగాలనిపిస్తుంది. అదేంటంటే మీరు రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని. దీనికి వాళ్ళు చెప్పే జవాబు ఒకటే, మేం ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని తాపత్రయపడుతున్నాము అని. చాలా తీయటి కబుర్లు చెబుతారు. ఆ తీపి కబుర్ల కారణంగానే సామాన్యుడు ఇప్పటికీ మోసపోతున్నాడు. మన ప్రభుత్వాలు కూడా ఎన్నో చట్టాలు చేస్తున్నాయి, కానీ తీపి కబుర్లతో జనాన్ని మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీలు లేదా నాయకుల విషయంలో ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదు. ఇక కోర్టుల విషయానికి వస్తే వారు తప్పించుకోవడానికి అన్ని వెసులుబాట్లు అక్కడే ఏర్పడుతున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. సోషలిస్టు సిద్ధాంతాలకు ప్రభావితుడై ప్రజాసేవకే అంకితం అవుతానని చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపు 80 ఏళ్ల వయసులో నేరుగా కోర్టులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మన పొలిటీషియన్ల గురించి మరోసారి మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని తీసుకొచ్చింది. పల్లెటూరి సామాన్య పౌరుడిలో కనిపించే పరువు అనే సున్నితత్వం పేరు ప్రతిష్టలు ఏర్పరచుకున్న రాజకీయ నాయకులకెందుకుందవనేది జనంలో ఎప్పుడు చర్చాంశమే. ఎందుకంటే బీహార్ రాజకీయాల నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను విడదీసి చూడలేమని మొన్నటిదాకా విశ్లేషకులు అభివర్ణించేవారు. ఇప్పుడు అలాంటి స్థానం నుంచి లాలూ తాలూకు పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఇక శాశ్వతంగా కనుమరుగవుతుందా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. లాలూ మీద 1997లో పశువుల దాణా కుంభకోణంలో అనేక కేసుల్లో 7 ఏళ్లు శిక్ష పడింది. ఆ కుంభకోణం విలువ 950 కోట్లకు పైమాటే అంటారు. ఆయనకు శిక్ష పడిన తర్వాత ఆయన భార్య రుబ్రీదేవి సీఎంగా గద్దె మీద కూర్చున్నారు. ఇప్పుడైతే వారి కుమారులు కూడా రాజకీయ రంగంలోనే ఉన్నారు. తేజస్వి యాదవ్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా లాలూ వారసత్వం బీహార్ రాజకీయాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో లాలూతో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అంతా కలిసి ఢిల్లీలో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్లో లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారీ కుంభకోణం జరిగిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. కేసు కూడా నమోదయ్యింది. ఆ కేసు ఇప్పుడు ట్రయల్కొచ్చింది. అలా ట్రయల్కొచ్చిన పుణ్యమా అని బీహార్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 2 మాజీ సీఎంలు, ఒక మాజీ డిప్యూటీ సీఎం కోర్టుకు భౌతికంగా హాజరు కావడం భారత రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి మాలిన్యాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. ఢిల్లీ కోర్టు లాలూ ప్రసాద్, రుబ్రీదేవి, తేజస్వి యాదవ్ల మీద అభియోగాలను ఫ్రేమ్ చేసింది. ఐఆర్సీటీసీ హోటల్లో 2004 నుంచి 2014 మధ్య భారీ కుంభకోణం జరిగింది. బ్రిటిష్ హయాం నుంచే ఉన్న బిఎన్ఆర్ హోటల్ యూనిట్ల కేటాయింపులు, బదలాయింపుల్లో రైల్వే మంత్రి హోదాలో లాలూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. ఆ హోటల్ యూనిట్లు పురి, రాంచీలో ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆ హోటళ్లను మొదట ఐఆర్సీటీసీకి బదిలీ చేశారు. ఆ తర్వాత హోటళ్ల ఆపరేషన్లు, నిర్వహణ వంటి టెండర్లను బీహార్లోని సుజాత ట్రావెల్స్ అనే ప్రైవేట్ ఫర్మ్కు లీజుకిచ్చారు. సీబీఐ అభియోగాల ప్రకారం హోటళ్లు, టెండర్ల ప్రక్రియలోని నియమాల ఉల్లంఘన జరిగిందని, సుజాత హోటల్స్కు అనుకూలంగా షరతులు మార్చడం వల్ల వారికి కాంట్రాక్టు దక్కిందని, అందుకు ప్రతిఫలంగా పాట్నాలో ఎంతో విలువైన భూములను ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న లాలూ తన భార్య పేరిట, కుమారుడు తేజస్వి యాదవ్ పేరిట దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాట్నా వంటి రాష్ట్ర రాజధానిలో భూముల విలువ రోజురోజుకు ఏ రేంజ్లో పెరుగుతుందో అంచనా వేయడం కష్టం కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూముల విలువ లెక్కగడితే ఇది ఎన్ని వేలు లేదా ఎన్ని వందల కోట్ల కుంభకోణం అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఐఆర్సీటీసీ భూముల కుంభకోణాన్ని విచారిస్తున్న ఢిల్లీ కోర్టు జడ్జి విశాల్ గోగ్నే లాలూ అండ్ టీం భౌతికంగా కోర్టులో హాజరు కావాలని గత నెలలోనే ఆదేశించడంతో ఆ ముగ్గురు తాజాగా హాజరు కాక తప్పలేదు. గతంలో ఈ కేసులో తామంతా నిర్దోషులమని ఎవ్వరికి వారే న్యాయమూర్తికి విజ్ఞాపనలు చేసుకున్నారు. మొత్తానికి జడ్జి కేసు ట్రయల్కు వెళ్తుందని ప్రకటించడంతో దాదాపు 15 ఏళ్లుగా నానుతున్న రైల్వే హోటళ్ల కుంభకోణం కేసులో కదలిక వచ్చినట్టయింది. మరికొద్ది రోజుల్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలుండడంతో ఆర్జేడీ ముఖ్య నేతలంతా కోర్టు మెట్టెక్కడం ఇప్పుడు బీహార్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.
సిబిఐ నమోదు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం ఐఆర్సీటీసీ మాజీ గ్రూప్ జనరల్ మేనేజర్ వికే ఆస్థానా, ఆర్కే గోయల్, సుజాత హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్లతో పాటు మరికొంతమంది కూడా ఈ కుంభకోణంలో భాగముంది. కాలక్రమంలో కొన్ని ఫర్మ్స్ పేరు మార్చుకున్నాయి. ఈ క్రమంలో లాలుకు గత మాదిరిగానే నేరాలు రుజువై శిక్షలు పడతాయా, శిక్షలు పడినా రాజకీయ నాయకులకు అలవాటైన అనారోగ్య సమస్యలు కారణాలు చెబుతూ మళ్లీ బెయిల్ పొంది రాజభోగాలు అనుభవిస్తారా అనేది కోర్టులు మాత్రమే తేల్చగలవు. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి వాదనలు వినిపించే కోర్టులో న్యాయమూర్తులు రాజకీయ నాయకుల నేర తీవ్రతను మాత్రమే పరిగణలోకి తీసుకుని నేరాలు నిర్ధారిస్తారు, లేక వారి వయస్సు, జబ్బులను చూసి తీర్పు ప్రకటిస్తారు అనేది ఎప్పుడు చర్చనీయాంశమే. ఇక లాలు ప్రస్థానం గురించి మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజకీయ సామాజిక రంగంలో ప్రజలందరికీ సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో రామ్ మనోహర్ లోహియా సోషలిస్టు ఉద్యమాన్ని భారత రాజకీయాల్లో పరిచయం చేశారు. అది పూర్తిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నినాదం. దాన్ని జయప్రకాష్ నారాయణ ముందుండి బలంగా నడిపించారు. జయప్రకాష్ నారాయణతో అత్యంత సన్నిహితంగా ఉండి తాను కూడా సోషలిస్టు ఉద్యమానికి ప్రభావితుడయ్యారు లాలు ప్రసాద్ యాదవ్. అలాంటి మహోన్నతమైన లక్ష్యంతో రాజకీయాల్లోకొచ్చిన లాలు బీహార్లో పగ్గాలు చేపట్టాక పూర్తిగా కుటుంబ ప్రయోజనాలకి పరిమితమై రాష్ట్ర ప్రజల ఆశలను, అంచనాలను దారుణంగా తుంచేశారంటారు సామాజిక నిపుణులు. సోషలిస్టు ఉద్యమం నేర్పిన పాఠాలతో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ ఉద్యమ లక్ష్యాలని పుణికిపుచ్చుకుని సామాజిక రంగాల్లో మార్పులు తేవాలని కలలు కన్నారు. తన సొంత రాష్ట్రమైన బీహార్లో ప్రగతి చక్రాలు పరుగులు పెట్టాలని భావించారు. ఆ ఉద్యమం ద్వారా తాను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలతో బీహార్ ప్రజల నమ్మకాలను చూరగొన్నారు. కానీ ఆయన ఏనాడు బీహార్ స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే బీహార్లో జంగిల్ రాజ్ పోకడలు ఏదో ఒక రూపంలో కనిపించడానికి లాలు మార్క్ రాజకీయాలే కారణమంటారు రాజకీయ సామాజిక నిపుణులు. తాను మాత్రమే కాక భార్య, పిల్లలను రాజకీయాల్లో ప్రోత్సహించి వారి పేరిట భూకుంభకోణాలకు పాల్పడడం, ఇప్పుడు వారిని కూడా కోర్టు మెట్లెక్కించే నిర్ణయం గతంలోనే తీసుకోవడం లాలూకే చెల్లిందని చెప్పుకోవాల్సి వస్తుంది. దేశ ప్రధాని మోడీని మించిన వయస్సున్న లాలు ఇంత లేటు వయసులో తాను అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కోవడం ఈ దేశ సామాన్య ప్రజానికాన్ని మరోసారి విస్తుపోయేలా చేస్తోంది. జబ్ తక్ సమోసామే ఆలు రహేగా తబ్ తక్ బీహార్ మే లాలు రహేగా అంటూ తాను పవర్లో ఉన్నప్పుడు లాలు ప్రసాద్ అతిశయిల్లారు. మరి ఆ అతిశయం ఈ ఎన్నికల్లో ఫలితాలు రాబడుతుందా? ఆనాటి అతిశయం కాస్త రానున్న రోజుల్లో అతి దారుణ ఫలితాలకు దారితీస్తుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.